భారత్లో రెండే మతాలు, ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. క్రికెటర్లకు దేవుళ్ళగా ఆరాధించే వ్యక్తులు మన ఇండియాలో ఉన్నారంటే నమ్మటానికి అశక్తి కాదు. అలాంటి వ్యక్తే ప్రస్తుతం మనతో ఉన్నాడు. ధావన్ అంటే అతి ప్రేమగా పిచ్చిగా ఫీల్ అయ్యే వ్యక్తి శంకర్ గీతా ధావన్. అతని పేరు కూడా ధావన్ అనేది యాడ్ చేసుకున్నాడు. చూస్తున్నాం గీతా ఏదైతే ధావన్ ఫొటోస్ని ఎక్కడ చూసినా ధావన్ గురించి, ధావన్ అభిమానంలో విధంగా టాటూ మొత్తం ఒంటి నిండా టాటూస్, ధావన్ స్కోర్లు కానీ ధావన్ గురించి, అంటే ధావన్కి ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు ధావన్ కూడా తెలియదేమో, అంతలా కూడా ధావన్ గురించి ఒళ్ళు మొత్తం టాటూ వేసుకున్న వ్యక్తిని చూస్తున్నాం మనం. సో మనం మాట్లాడే ఎందుకంటే ధావన్ అంటే ఇంత పిచ్చి, ఎందుకు క్రికెట్ మీద ఇంత అభిమానం పెంచుకున్నాడో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్ మనతో ఉన్నాడు. శంకర్, ఏంటి ఇంత పిచ్చి శంకర్ గీతా ధావన్? యాక్చువల్లీ ఎందుకు ఇంత పిచ్చి ధావన్ అంటే ఎందుకు పిచ్చి అంటే ఇది మాటల్లో చెప్పే కాదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న లవ్, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ వాళ్ళు టాటూ రూపంలో ఇది చేస్తారనమాట. నేను అంటే చాలామంది ఏమంటారంటే పెయింట్ కొట్టి వాళ్ళ లవ్ని చూపిస్తారనమాట. నేను కొంచెం డిఫరెంట్గా ఆయన అంటే నా లవ్ని టాటూ రూపంలో చూపించాలని చెప్పేసి, ఏదైనా కానీ లవ్ చేసేది ప్యూర్గా ఉండాలని, పర్మనెంట్గా ఉండాలని నేను ఇట్లా టాటూ రూపంలో మా గాడ్కి డెడికేట్ చేస్తున్నాను. అంటే నీ ఆహారం కూడా చూస్తూ ఉంటే సేమ్ ధావన్ లెక్క, మీసాలు కానీ గడ్డం కానీ ధావన్ లెక్క కనిపిస్తూ ఉన్నావు. మరి ఇంత పిచ్చి ఎవరు చూసిన ఒళ్ళు మొత్తం టాటూతో పాటు నీ ఆహారం కూడా అయితే కమ్మల దగ్గర నుంచి మీసం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ధావన్ ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఉన్నావు. ఎస్ అన్న, అంటే అలానే ఉండాలనే ఇది చేసుకున్నాను. అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత లావ్ అయిపోయాను. ఇంతకుముందు అయితే కంటిన్యూగా అదే దీంట్లో, అంటే ధవన్ ఎలా హెయిర్ స్టైల్ చేస్తారో, ఎలా ఇది చేస్తారో దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ వచ్చానన్న ఇప్పటి వరకు. అంటే ఎప్పటి నుంచి ధావన్ అంటే పిచ్చి పట్టుకుంది? క్రికెట్ను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పిచ్చి పట్టుకుంది ధావన్ అంటే. ఇంత టాటూస్ వేసుకున్నావు, ఒళ్ళు మొత్తం కనపడకుండా, నీ ఒళ్ళు కనపడకుండా ధావన్ కనిపించేట్టు ఒళ్ళు వేసుకున్నావు. ఎప్పటి నుంచి పిచ్చి ఇది అన్న? ఇది నేను ఆయనతో లాస్ట్ 13 years నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నానన్న. ఆయన అండర్-19 టైంలోనే శ్రీలంక మీద సెంచరీ కొడతాడన్న. ఆ టైం నుంచి ఆయన్ని ఫాలో చేస్తున్నాను. కంటిన్యూ అలా అవుతూనే ఉందన్న. ధావన్ కలిసావా? ఎన్నిసార్లు కలిసావు? కలిస్తే ఏమన్నాడు ధావన్ చూసి, ఇవన్నీ చూసి? అన్న ఇంకో కలిసావా అనే మాట చెప్తే నేనేం చెప్పలేదన్న. ఆల్మోస్ట్ అంటే గూగుల్లోనే వస్తుందన్న, వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ శిఖర్ ధావన్ అని కొడితే నాదే వస్తుందన్న. చాలాసార్లు కలిసానన్న. ఎవ్రీ ఇయర్ ఆయన ఎక్కడుంటే, ఇండియాలో ఉంటే ఇండియాలో, అవుట్ ఆఫ్లో ఉంటే అవుట్ ఆఫ్లో వెళ్ళి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తానన్న. ఏమంటాడు ధావన్ ఇంత పిచ్చగా మనం చూసి? ఎందుకు ఇంత ఎప్పుడైనా అన్నారా ఏమన్నా? చాలాసార్లు వెళ్ళినప్పుడు అది తిట్టినట్టు ఉంటుంది, మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. నువ్వు ఇంకా చాలు వేసుకున్నది, ఇంకేం వేసుకున్నా కానీ ఇంట్లో వాళ్ళది వేసుకో, నా గురించి వేసుకునేది అయితే అవసరం లేదని చెప్పి చాలాసార్లు అన్నారన్న. ఇక ధావన్ గిఫ్ట్ కూడా ఇచ్చాడంట. ఆ గిఫ్ట్ చూపిస్తావు మాకు? ఎందుకోసం ఇచ్చారు గిఫ్ట్ అది? అంటే ఒకటి కాదన్న, చాలా ఇచ్చారన్న. మొబైల్ ఇచ్చారు, వాచ్ ఇచ్చారు, చాలా చెప్పే. ఎస్ అన్న, ఇది నా బర్త్డేకి ఇచ్చిన వాచ్. ధావన్ కి గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ అది సేమ్ ధావన్ మాదిరే పెద్దగా, అది కూడా రాయల్ గా కనిపిస్తా ఉంది. అంటే ఇంత అభిమానించే వ్యక్తులు కూడా ధావన్ కూడా చూసి తన స్కోర్లు కూడా పచ్చబొట్టులాగా చూస్తున్నాం మనం. అతని స్కోర్లు 71 వన్డే సెంచరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పచ్చబొట్టు ఇచ్చుకొని చూస్తున్నాం మనం. అన్నీ కూడా ధావన్ పిక్చర్స్. ఇటీవల ధావన్ రిటైర్మెంట్ ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? శిఖర్ ధావన్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇది హింట్ వచ్చేసి నాకు 1 month బ్యాకే ఇచ్చారన్న. ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ అయిపోతానని తెలుసు అని చెప్పి ఇంతకు ముందే నాకు ఇన్ఫామ్ చేశారు, ఇలా ఉంటుంది అంటే ఎక్కువేమి ఇదవద్దనేటట్టు ఇది చేశారన్న. ఒకసారి ధావన్ మాకు ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ చూపిస్తావా? ఎలా అనేది ఒకసారి చూద్దాం మనం. అది ఎస్, ధావన్ ఎలా ఉంటాడో సేమ్ అదే విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిగ్నేచర్ది స్టెప్ మరొకసారి మనకు చూపిస్తారు చూడండి. ఎస్, ధావన్ ఎలా ఉంటాడో ఆ సిగ్నేచర్ మార్క్ అవుట్ అయినప్పుడు కానీ, క్యాచ్ పట్టినప్పుడు కానీ, సెంచరీ కొట్టినప్పుడు కానీ ఈ విధంగా సెలబ్రేట్ చేస్తూ ధావన్ ఏదైతే ఉన్నాయో ఒళ్ళు మొత్తం చూస్తున్నాం. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి తిరిగి చూపించబడింది. బ్యాక్ సైడ్ కూడా ధావన్ గురించే మొత్తం, ధావన్ మీసకట్టు కానీ, ధావన్ గురించి కానీ, ధావన్ జెర్సీ నెంబర్ కూడా పచ్చబొట్టు పడిపించుకోవడం, అంత అభిమానం చూడి పిచ్చి అని చెప్పొచ్చు. అభిమానం కట్టి ఇది అంతలాగా కూడా ధావన్ ఇష్టపడుతూ ఉంటాడు. ఆ ధావన్ గురించి ఒళ్ళు మొత్తం అంతా కనిపించే విధంగా ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సెంచరీస్ కానీ, టెస్ట్ క్రికెట్లు చేసినవి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ధావన్ గురించి ఇంత పిచ్చి అభిమానం పెంచుకున్న అనంతపురం చెందిన శంకర్ గీతా ధావన్ చూస్తున్నాం మనం. ఇంత అభిమానులు కేవలం ఇండియాలో ఉంటారు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. ఇది గీతా ధావన్కున్న సపరేట్ ఫ్యాన్ బేస్. వీడియో ప్రసాద్ తో బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.